హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు నీట్కి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి. ఇవాళ అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది నీట్ ఎగ్జామ్ కోసం. సో రాబోయే వీడియోలో కూడా మనకు నీట్కి సంబంధించిన ప్రతి విషయం మన ఛానల్లో అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే మనకు మెయిన్ ఛానల్ విజ్కమ్ ఛానల్, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెండు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేసి అయితే పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా మీరు మిస్ అయితే కారు. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్ అవసరం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఓకే. తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రిటర్న్. ఇది ప్రతి ఎగ్జామ్కి, ఎంసెట్కైనా, ఎఫ్సెట్కైనా, నీట్కైనా, జేఈ మెయిన్స్కైనా ఇవి కామన్గా అవసరం ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్, ఆల్ ఫింగర్స్ బోత్ హ్యాండ్స్ ఇంక్లూడింగ్ థంబ్. దీనిపైన చాలా డౌట్స్ ఉంటాయి. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో చూసిన తర్వాత మీకు నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో రాయండి. దాని గురించి నేనైతే ఇన్ఫర్మేషన్ చేయడానికి చూస్తాను, ఓకే. సో క్లాస్ 10th పాస్ సర్టిఫికేటు అండ్ రెగ్యులర్, ఒకవేళ సిబిఎస్ అయితే మార్క్ షీట్ సరిపోతుంది. అది ఒకవేళ స్టేట్ బోర్డ్ అయితే మాత్రం పాస్ సర్టిఫికేట్ సెపరేట్ అయితే ఉంటుంది. అండ్ 10th క్లాస్ మార్క్ షీట్, సిబిఎస్ఈ వాళ్ళకు ఓన్లీ మార్క్ షీటే సరిపోతుంది. అండ్ 12th క్లాస్ మార్క్ షీట్ ఇది అందరికైతే అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ రిపీటర్స్లో అంటే లాంగ్ టర్మ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది అవసరం. ఇప్పుడు 12th అప్పేర్ అవుతున్న వాళ్ళకి, ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం అవసరం లేదు. ఎనీ ఫోటో ఐడి ఇందులో ఏది ఉన్నా సరిపోతుంది. బెస్ట్ ఆధార్ కార్డు రెండింటికైతే పనికొస్తుంది. రెండింటికంటే ఏంటో చూద్దాం, ఓకే. పాన్ కార్డు ఉన్నా పర్లేదు. 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు ఉన్నా పర్లేదు. బ్యాంక్ పాస్బుక్ ఉన్నా పర్లేదు. దానిపైన మీ ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు యాజ్ ఏ అడ్రస్ ప్రూఫ్. తర్వాత క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సెంట్రల్ ఫార్మాట్ అండ్ ఇట్స్ రిసిప్ట్. ఇది రెండిట్లలో రిసిప్ట్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇది అవసరం వచ్చేది మనకు కౌన్సిలింగ్ తర్వాత. సో ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటాను. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో రాయండి. మన రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.